నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిలిచిపోయిన పొగాకు నిల్వలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులను కోరారు. బుధవారం నరసరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన దిశ మీటింగ్లో పాల్గొన్న ఆయన నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కావాల్సిన నిధులు, పనుల పురోగతికి రావాల్సిన నిధులపై, ఖరీఫ్ సీజన్ రైతులకు అందించాల్సిన ఎరువులు, విత్తనాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అలానే దళారీ వ్యవస్థ మూలంగా మిర్చి, పత్తి రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వ మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా రైతు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కోరారు. పంట మార్పిడి విధానం అమల్లో భాగంగా మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఎక్కువ మంది పొగాకు రైతులు సాగు చేశారని, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాక హైబ్రిడ్ పత్తి విత్తనాలు ఏటా రైతులు దిగుబడులు రాక ఘోరంగా నష్టపోతున్నారని, నకిలీ బీటీ విత్తనాలు అమ్మే అక్రమార్కులపై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. లాభసాటి వ్యవసాయానికి అధికారుల పాత్ర పర్యవేక్షణ ఎంతో కీలకమని ఆయన చెప్పారు. అంటే రేషియో ప్రకారం రైతులు ముందుగా అప్లై చేసిన వాళ్ళకే అందిస్తారా, లేకపోతే అప్పటికప్పుడు అందిస్తారా? సార్ ఇవి టోటల్గా ప్రైవేట్ హైబ్రిడ్ సార్. ఇవంతా కూడా ప్రైవేట్ మార్కెట్లోనే అవైలబిలిటీ ఉంటాయి సార్. జనవరిలో కండక్ట్ చేసుకున్నాము. సెకండ్ క్వార్టర్ అనేది ఏప్రిల్, మే 3 మంత్స్లో ఈ జూన్ మంత్లో నిర్వహించుకుంటాము. ఈ దిశ కమిటీ మెయిన్ ఏమేంటంటే సెంట్రలైజ్ స్పాన్సరింగ్ స్కీమ్స్ సంబంధించి వివిధ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్లో ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎక్కడైనా ఏదైనా గ్యాప్ ఉందా, ఇన్స్పెక్టర్స్ కూడా కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏరియాస్ ఉంటారు సార్. మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకున్నాక మనకు పవర్స్. లాస్ట్ ఇయర్ మిర్చి రేట్ లేదు సార్, కాటన్ పరిస్థితి అదే, అట్లాగే వస్తే రెడ్ గ్రామ్ పరిస్థితి కూడా మనం 1000 రూపాయలు అదనంగా చెల్లించి ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ మీ సజెషన్స్ ఏంటి? టొబాకో పరిస్థితి ఎట్లా అయింది? టొబాకో ఏమన్నా క్రాప్ హాలిడేగా ప్రకటించారా? అంటే బ్లాక్ బర్లీ అనేది నెక్స్ట్ టైం పూర్తిగా మన జిల్లాలో టొబాకోని ఆపేస్తున్నారు. అంటే ప్రతి సచివాలయం ద్వారా మీరైతే అనౌన్స్మెంట్ ఇవ్వండి. అలాగే సార్. వాళ్ళు ఏంటంటే మాకు తెలియదు వేసామంటారు. ఖచ్చితంగా సార్ చేస్తాం. గతంలో మనం బాగా సబ్సిడీలు ఇవ్వకుండా ఆపేస్తున్నాము. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కూడా జిల్లా వ్యాప్తంగా దగ్గర 12,960 ఇంప్లిమెంట్స్ మనకి 2,50,00,000 సబ్సిడీ శాంక్షన్ అయింది. ఇప్పటివరకు 1,80,00,000 సబ్సిడీ కలిగినటువంటి ఇంప్లిమెంట్స్, తైవాన్ స్ప్రేయర్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్ కానీ, రోటావేటర్స్, ఇట్లాంటివన్నీ కూడా మనం జిల్లా వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. కిసాన్ డ్రోన్స్ కూడా మన జిల్లాకు సంబంధించి దగ్గర అన్ని జిల్లాలు, మన జిల్లాలో అన్ని మండలాలు కలుపుకొని మేజర్గా మనకి చిలకూరుపేట, నాదెండ్ల, ఎడ్లపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట ఇక్కడ ఎక్కువ పోర్షన్ ఉంటుంది. 50% అయితే చిలకూరుపేట మండలంలోనే ఉంది, 48,000 క్వింటాల్స్. ఇట్లా 24,000 క్వింటాల్స్ ఏమో ఎడ్లపాడు ఉంది, నాదెండ్ల 16,000 క్వింటాల్, 90,000 వరకు ఈ మండలంలో, 88,000 వరకు ఈ 3 మండలాల్లోనే ఉంది. సత్తెనపల్లి 4,000 ఉంది, నరసరావుపేట 1,200 ఉంది. సో మొత్తం 99,000 క్వింటాల్స్ మన జిల్లాలో ఉంటే ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో 90,000 వరకు ఉంది. సో దీనికి సంబంధించి ఒక మీటింగ్ పెట్టాము. మనకి వైట్ బర్లీ, వినుకొండ సైడ్ ఉన్నటువంటి వైట్ బర్లీ బాగానే కొనుక్కుంటున్నారు, దానికి డిమాండ్ ఉంది. ముఖ్య ఉద్దేశం మనకు తెలిసిన అందరికీ కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అది ఏదైతే అవుతున్నాయో దాని నుంచి దీంట్లో మొత్తంగా కలిపి దీంట్లో 30 దాకా ఉన్నట్టున్నాయి. 30 ఎజెండా ఐటమ్స్ 37 ఉన్నాయి, 37 చేయలేము మనం. అయితే దీంట్లో ముఖ్యమైనవి మీకు చెప్తున్న ముందే ఏదైతే ముద్రా లోన్స్ ఉన్నాయో, స్వనిధి ఉందో, పిఎంఈటీపీ ఉందో, స్టాండప్ ఇండియా ఉంది, అలాగే ప్రధానమంత్రి ఇవన్నీ ఏదైతే ఈ లోన్ స్కీమ్స్ ఉన్నాయో ఈ లోన్ స్కీమ్స్ సంబంధించి మేము 15 రోజుల క్రితమే బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి అప్లికేషన్స్ వచ్చినాయి కానీ చెప్తుంది చాలా ఎక్కువ మంది ఏం చెప్తారు గవర్నమెంట్ అంటే అప్లికేషన్స్ ప్రాసెస్ చేయట్లేదు బ్యాంకర్స్ అని చెప్పారు. అందుకని మనం ఏం చేసామంటే గ్రీవెన్స్ పెడితే కనుక అక్కడే ఇది కూడా గ్రీవెన్స్ ప్లస్ లోన్స్ ఇది ముందు కలిపి పెట్టేటట్టు స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ సో అది ఫస్ట్ 7 దాకా. దాని తర్వాత జన్మన్ దాని గురించి పొద్దునే మంత్రి గారు వచ్చి దాని గురించి రివ్యూ చేయడం జరిగింది. జన్మన్ గురించి రెండవది మన జన్మంతో పాటు ఇంకోటి తెలిసి జుగాది రెండింటిని చేయడం జరిగింది.
జుగాకు సంబంధించి కొత్తగా మనం ఒక 7 హాస్టల్స్ మనం ప్రపోజ్ చేస్తాము, ప్రపోజ్ పంపించాము. జుగాలో కొద్ది విలేజ్ కొన్ని కొత్త కట్టమని చెప్పాము, అది కూడా మన స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. అన్నీ కూడా చూస్తాము. ఆర్ఓబీస్ ఒక 1 వీక్ చూసి వెంటనే తొందరగా వెళ్దాం. ఈ ఆర్ఓబీస్ నేషనల్ హైవేస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అగ్రికల్చర్కి వెళ్దాం. ఆర్ఓబీస్ నేషనల్ హైవేస్ మాత్రం ఒక 2 నిమిషాలు ఒకసారి చూస్తే మన ఏంటి ప్రోగ్రెస్ ఎక్కడ ఉంది ఏంటి, మీ వైపు నుంచి ఫీడ్బ్యాక్ ఉందా, ప్రజాప్రతినిధుల వైపు నుంచి ఉంటే కనుక చెప్పండి.